ప్రతిపక్ష నాయకులు ఎప్పుడు బురద చల్లడం తప్ప దమ్మున్న మగోడైతే ఎవడైనా సరే అట్లాంటి దుర్భాషణలు మాట్లాడే సంభాషణ ఎవడైనా ఉంటే దమ్ముంటే ధీటుగా వచ్చి జగన్ అని ఎదుర్కొని మాట్లాడే వాళ్ళు రమ్మని పొత్తులు పెట్టుకొని వస్తున్నారన్న అందరూ అర్థమవుతుందా పొత్తులు పెట్టుకొని వాడిని వీని ఈకం చేసుకొని వస్తున్నాడు ఒక్కడే సింహం సింగిల్గా వస్తుంది ఈరోజు ఎవడైతే కామెంట్ చేసినాడో రేపు పొద్దున ఆయన అపార్ట్మెంట్ కోసం సీఎం క్యాబిన్ ముందు వెయిట్ చేసే రోజు వస్తుంది ఆ రోజు కోసం వెయిట్ చేయమని చాలంతే గతంలో ఏముందన్న ఇంత అభివృద్ధి లేదు ఏమి జనాలకి ఎక్కడ చూసినా అవినీతి జరిగింది ఏమి పేద ప్రజలకి బడుగు బలహీన వర్గాలకి అందరికీ అవినీతి అనేది జరిగింది సైకో పాలన జగన్మోహన్ రెడ్డి గారి పాలన సైకో పాలన అన్నోళ్ళు ఎవరున్నారో వాళ్ళకి ధీటుగా చెప్పే సమాధానం ఏంటంటే ఒకటే నేను సైకో పరిపాలన అనే ఒక పదం ఉంది కదా ఆ పదాన్ని తీసుకొచ్చి చూస్తే జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధులు మన స్టేట్లో ఒక్కొక్క కాన్స్టిట్యున్సీ 175 కాన్స్టిట్యున్సీల్లో తీసుకుంటే వాటర్ అయినా సరే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయినా సరే ఏమి చెరువులకు నీళ్ళైనా ప్రతి ఒక్కటి ఎంత అభివృద్ధి చేస్తున్నాడంటే అంత అభివృద్ధి చేస్తున్నాడు వాళ్ళ అన్నోళ్ళు ఎవరంటే వాళ్ళు ఒక అనామకులు వాళ్ళకేం తెలియదు వాళ్ళకి ఈ ప్రతిపక్ష నాయకులు మందు దాపి సైకో జగన్ అనమని చెప్పి వాళ్ళు డబ్బులు పెట్టి కొని అనిపిస్తున్నారు వాళ్ళు అంతే సైకో ఎందుకు అవుతాడు సైకో కాదు ఆయన చేసే పనుల వల్ల సైకో అంటున్నారు అంతే వల్ల ఆయన జనాలు వ్యక్తి చంద్రబాబు పాలనలో ఏమన్నా చేసినాడా మచ్చు చెప్తాడు ఆయన ఒకసారి బాబు ఏమన్నాడు ఒకసారి మొత్తం బ్యాంకులో రుణమాఫీ అన్నాడా రుణమాఫీ కాదు రూపాయి ఎలా నిజంగా నాది నేనైతే జగన్ మంచినే అయితే కరెక్టే కాకపోతే న్యాయ చేయాలి ప్రజలకి ఈ ప్రపంచంలో మొత్తం రావను ఎవడు అడ్డుకలేడు జగన్కి మొత్తం ఏకం రాష్ట్రం ఏకంగా జగన్ సీఎం అది వాడు చేసిన లోపల పనులకి ఆ లఫోట్ గారు చేసిన లోపల పనులకి ఈ రోజు లోపల శిక్ష అనుభవిస్తున్నాడు వాడు చేసిన వాడు గాండగాని పనులు చేసి వాడంతా ఛాలెంజ్ నాకు ఒక్కడు లేడు వాడు చేసిన అరాజకాల వల్ల ఈ రోజు వాడు జైల్లో కూర్చున్నాడు వాని దగ్గర నీతి న్యాయము లేదు వాడు ఒక అవినీతి పరుడు వాడు చాలా అవినీతి పరుడు చాలా అన్యాయదారుడు అక్రమంగా ఆస్తులు సంపాదించి జగన్మోహన్ రెడ్డి మీద వాడు లేనిపోని నిందలు పెట్టి ఇంత ముందుకు రాజకీయ నిలబడి జైలు పంపించాడు వాడు ఆయన ఏ తప్పు చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూడా 120 సీట్లు పైన వస్తాయి కానీ తక్కువైతే రావు ప్రజలకి ఏ విధంగా ఇప్పుడు నువ్వు పెట్టవు నన్ను పెట్టనీయవు వాస్తవం కదా పెట్టేవాడిని సోమరిపోతులు చేస్తున్నారు అంటారు ఇప్పుడు నువ్వు ఇన్నేళ్ళు చంద్రబాబు నాయుడు అయితేమి ఇప్పుడు ఇన్న వాళ్ళు 15 ఏళ్ళు చేసినాడు ఏం చేసినాడు అంతకంటే బాగానే చేశానని చెప్తాను ఏంది చూపి మనం తీసుకుపోయి సరే హైటెక్ సిటీ చేసినావులే నువ్వు చేసినావో ఇంకోరు చేసినారో కాదనుకోలేదు హైదరాబాద్లో పెడితే ఏం చేసిరి తన్ని తరిమితే నోరు మూసుకొని సంతకం పెట్టొచ్చు ఎందుకు నేను సీఎం కావాలని అంటే ఆ రోజు నువ్వు పోరాటం చేయొచ్చు మాకు హైదరాబాద్ మాకే ఉండాలని ఎందుకు చేయలేకపోయినావు మీ కింద ఎమ్మెల్యే కేసీఆర్ ఈ పొద్దు ఆ రాష్ట్రాన్ని చీల్చుకొని మన అభివృద్ధిగా మనల్ని చూస్తే అన్నదమ్ముల లెక్క ఇడిపోదామని చెప్పినారు అన్నదమ్ములకు కాదు ఇడిపోయినది మనం పిల్లనిచ్చి కట్నం ఇచ్చి పెళ్లి చేసి వాళ్ళకి పంపించినాము మనం వీడు అప్పులతో మనం వీడు ఉన్నాం వాళ్ళేం బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇప్పుడు ఎవరికి నష్టం జరిగింది మనకి మన ఆంధ్ర రాష్ట్రానికి అది తెలియదు వీళ్ళకి తప్పులు అనేది సహజం ప్రతి ఒక్కరు చేసింటారు దాన్ని కప్పపుచ్చుకోవడం తప్పది మరి నేను నిప్పును నన్ను ఎవరు ఏం చేయలేరనేసి కూడా ఆయన చెప్తా ఉన్నారు కదా మరి నేను కానీ నిప్పునే నన్ను పట్టుకుంటే కానీ కాలిపోతారు నేను నిప్పు అనుకుంటే కాదు ప్రజలు అనుకోవాలి ప్రజలు నిప్పు అనుకుంటే నీకు తీర్పిస్తారు అట్లా ప్రజలు నువ్వు నిప్పని నిరూపించుకునే అనుకో ప్రజలు నీకు ఓటేస్తారు మేము నిప్పు అనుకునే అనుకో మాకు ఓటేస్తారు నాన్న వల్లే కాలేదు నా మీద ఇప్పుడు ఆయన ఏమనుకున్నాడంటే రాష్ట్రం అభివృద్ధి కావాలి మనకి ఎందుకు ఇలాంటివి ఏదో వాళ్ళ పాపాన వాళ్ళు పోతారు వాళ్ళ టైం వచ్చినప్పుడు వెళ్ళిపోతారులేనే ఆయన వదిలేసినాడు ఇప్పుడు నాకుండే ఓపిక నా కొడుకు ఉండాలంటే ఉండదు కదా యూత్ ఉడుకు రక్తము నువ్వు తప్పు చేసినావు ఎవిడెన్స్తో సహా చూపిస్తున్నాడు కదా ఏం లేదు సార్ ప్రజా బలమే బలం సార్ జగన్ సార్ జగన్ ఉన్నాడు సార్ దేవుని నమ్ము సార్ ప్రజలు నమ్మినారు సార్ అదే సార్ మరి ప్రజలు నమ్మితే చేయండి ఇంత పెడతా ఉన్నాడు ప్రజలు ఎత్తిన అప్పులు అని చెప్తా ఉన్నారు కదా మరి అంటే కాసా ఇంత ముందుకు తెలంగాణలో 40 కోట్లు అప్పులు వేసి మనకి అప్పులు వెళ్ళిపోయినాయి సార్ ఇలా 2,16,000 కోట్లు ప్రతి డబ్బులు ఉంది కదా సార్ ఇంతకుముందు ఏజ్ కదా అయినా జగన్ చంద్రబాబు నాయుడు డబ్బులు ఎక్కడ పోయినాయి సార్ ఏంది సార్ అంత మోసం దగ్గర సార్ అంతే సార్ అంతే ఫినిష్ ఎప్పటికైనా సార్ జగన్ సీఎం 15 సంవత్సరాలు సార్ 15 సంవత్సరాలు సీఎం అవుతారు సార్ జగన్ సార్
ఇవన్నీ సార్ ఎత్తి పైసా అయిపోయి సార్ ఇంకా అయిపోయింది అంతే సార్. పేదవాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి ఇదే అధికం, అందుకోసం పథకాలు తీసుకుంటున్నారు. మరి రాష్ట్రం కూడా అప్పుల పాలు చేస్తా ఉన్నారు అంటే ఇంత ముందుకున్న సీఎం చేయలేదనే, అప్పు తేకుండా ఆయన సొంత డబ్బులు పెట్టి చేసినాడా? మరి చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ ఇవ్వండి, జగన్ కంటే బాగా చేస్తారనేసి చెప్తా ఉన్నారు. అంటే ఇంత ముందుకు చేసిలేదు కదా, ఈయన చూసి కాఫీ కొట్టి చేయాలనే కదా, అవసరం లేదు. జాబులు అనేది రాలే. ఎప్పుడైతే జగన్ మామ ఎప్పుడైతే అధికారం వచ్చి అప్పుడు జాబులు చాలా వచ్చినాయి తెలుసా. ఆయన వల్ల ప్రైవేట్ జాబులు వస్తున్నాయి, గవర్నమెంట్ జాబులు వస్తున్నాయి. అది భయ అక్క చెల్లెలకు వడ్డిచ్చినది ఎవరు? ఒక జగన్మోహన్ రెడ్డి, డోన్ నిజవర్గంలో రాజారెడ్డి. ఈరోజు కూడా బిల్డింగులు కూడా ఎక్కడే కానీ ఇచ్చినలే. టీడీపీ వాళ్ళకి ఇచ్చితే అమ్ముకొని తిన్నారు బియ్యం. రోడ్లు సరిగాలే. ఆడోళ్ళకి పోతే 10,000 ఇస్తావా, మీకు 5 వేస్తాం 2 వేస్తాం అన్నారు. ఈరోజు డబ్బులు వాళ్ళకి 45,000, ఆటో వాళ్ళకి అందరికి ఇస్తున్నాడు, మంగళకి. మరి గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉండే తాత? అప్పుడు ఏం అంతగా ఏం పెద్దగా ఉండలే, అంతా దోపిడీ. మరి ఆయన ఒక ఛాన్స్ అడుగుతా ఉండ్రు, మంచి చేస్తా అనేసి. నమ్మం మేము. ఎందుకు 14 ఏళ్ళు 15 ఏళ్ళు చేసినాడు. ఏం చేసినాడు? 14 ఏళ్ళు మేము ఈ పని చేస్తాం. ఇప్పుడు రైతు రుణమాఫీ అన్నాడు. రైతు రుణమాఫీ 50,000 పోయినాయి. కంతులను 5 కంతులలో నేను ఉండ ప్రజలు. నాకు ఒక కంతుకు కంతులు 11,000 వేస్తే నేను ఒకరిని 20,000 ఒక వడ్డీ కట్టినా. ఈ పొద్దుడికి నేను వేస్ట్ అయిపోయినా. 5 ఏళ్ళు కంతులు పెట్టి రుణమాఫీ అని చెప్తివి, మోసం చేస్తేవి. ఎట్లా నమ్మల్లా? అదే సంపూర్ణ రుణమాఫీ అంటివి, బంగారు బయటకంటివి. ఎవరిదేం తెచ్చినావా? 14 ఏళ్ళ నుండి నిరూపించినావా? నిరూపించితే నేను నమ్మాల్సిందే. నువ్వు చెప్పే మాటలని కొల్లివేలు మాటలు ఎటువంటి నమ్మకం లేదు. మరి జగన్మోహన్ రెడ్డికి అయితే బాగా చేస్తానని కూడా చెప్తా ఉన్నారు. ఆయన చేస్తున్నాడు, చెప్పిన అమలు బ్రహ్మాండం చేస్తున్నాడు. చంద్రబాబు చేస్తా అని ఏమీ చేయలేడు. చెప్పేది కాదు. ఇక అప్పుడు మేము చెప్పి తప్పు చేసినామో ఈరోజు మేము చేస్తామని అనలే. నువ్వెంత రెచ్చగొట్టే మాటలు తప్ప పనికొచ్చే మాటలు లేవు. అది జనాలు నమ్మే ప్రసక్తి లేదు. సైకిల్ రావాలని సైకో అంటే ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళే సైకో. కానీ జనాలు ఆలోచన చేసుకోవాలా. సైకో అని ఒక అనవసరం మాటలు. కానీ మనం జనాలని ఎవరికి రాబట్టుకోవాలంటే మంచిగా మాట్లాడుకోవాలా, మంచిగా చేసుకోవాలి. కానీ సైకో పాలనంటే ఎవరు మాట్లాడుతున్నా వాళ్ళే సైకో. చంద్రబాబు నాయుడు అన్నీ చేశాడండి, అన్నీ జన్మభూమి కమిటీ పెట్టాడండి. అది ఏమిటి పనికి వచ్చిందండి? వాళ్ళు లంచాలు తీసుకొని వాళ్ళు 2,000 3,000 ఇస్తే ఓ పెన్షన్ ఇచ్చేసినారు. ఆ విధంగా పోయింది. కానీ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అంతే అందరికీ అందలేదు. అది మరి ఒక ఛాన్స్ ఇవ్వండి, జగన్ కంటే మంచిగా చేస్తాననేసి కూడా చెప్పి ఇప్పుడు చెప్తే ఏమండి? 14 ఏళ్ళు ఇచ్చినారు, చాలా. ఇంకా వయసు అయిపోయింది కదా మీకు, చాలు. ఇంకా యూత్కి ఇవ్వండి అవకాశం. మన కష్టం చేసుకుని మనం బతకాల. వాళ్ళు ఇచ్చిన అయితే మనం ఉంటే మనకి ఎట్లా బతుకుతాం? మనం చేశారు, వాళ్ళు అప్పుల పాలు చేస్తా ఉన్నారు. అప్పుల పాలు ఏ మంత్రి చేయండి? అందరూ ముఖ్యమంత్రులు అందరూ అప్పు చేస్తున్నారు. వాళ్ళు చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు. మరి గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎలా ఉన్నారు? ఏమో దైవాదానికి తెలుసు చంద్రబాబు నాయుడు వస్తాడో మనకు. ఆయన మీకు 14 సంవత్సరాలు ఆయన కూడా చేసినాడు, ఆయన కూడా కాదని చెప్పలే, ఆయన కూడా బాగానే చేసినాడు. ఆయన ఇప్పట్లో ఇది చేసిపోయినాడు, అంతంగా చేసుకుని పోయినాడు, ఆయన అయిపోయింది. మరి ఒక ఛాన్స్ ఇవ్వండి, జగన్ కంటే బాగా చేస్తా అని చెప్తా ఉన్నారు కదా. అదల్లా ఇంకా ఆయనకి ఇది అయిపోయింది, చేసి ఇప్పుడు ఎందుకు ఈసారి చూడండి, ఆయన గతంలో చేసింది కదా, ఇప్పుడు చూడండి చెప్తా ఉన్నారు. ఇస్తారా? ఎవరు రావాలంటే నెక్స్ట్ మాకు జగనే రావాలా.